నెలాఖరులో స్థానిక షెడ్యూల్ బీసీ రిజర్వేషన్లపై స్పందించని కేంద్రం పార్టీల పరమైన రిజర్వేషన్ల వైపే సర్కారు మొగ్గు. ముందుగా పీఎస్సీ భేటీ, ఆ తర్వాత కేబినెట్లో నిర్ణయం. ఎన్నికలపై ముంచుకొస్తున్న హైకోర్టు గడువు, మరింత గడువు కోరే యోచనలో రేవంత్ సర్కార్. ఇక బీసీ రిజర్వేషన్లు ఆర్డినెన్స్ రాదు, కేంద్రం ఆమోదం తెలపదు. ఇక ఎన్నికలు 90 రోజులే ఎన్నికలకు హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఒక్కసారి మళ్ళీ హైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కొన్ని రోజులు ఇంకా సమయం కావాలి స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో జరపడానికి అని అప్పీల్ చేస్తారు. హైకోర్టు ఎక్స్టెండ్ చేస్తేనేమో ఓకే, ఎక్స్టెండ్ చేయకపోతే ఈ 42% రిజర్వేషన్లు ప్రభుత్వ పరంగా కాకుండా పార్టీల పరంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి పార్టీల పరంగా ఇస్తే నేను నిన్ననే చెప్పాను, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. పార్టీల పరంగా ఇస్తే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఏం నష్టం జరుగుతుంది? ముఖ్యంగా ఒక 3 పార్టీలు తీసుకుందాం. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఈ 3 పార్టీలు తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక ప్లేస్ తీసుకుందాం. ఏది? భువనగిరి అని తీసుకుందాం. భువనగిరి మండలం తీసుకుందాం. ఈ భువనగిరి మండలం సంబంధించి ఒక ఊరు, ఏదో ఒక ఊరు, సమ్ ఎక్స్ విలేజ్. ఇక్కడ జనరల్ ఉంది. పార్టీ పరంగా కాంగ్రెస్ బీసీ ఇచ్చింది, ఎక్స్ అనే విలేజ్లో బీసీ ఇచ్చింది. మరి బీఆర్ఎస్ ఇవ్వాలి కదా, బీజేపీ ఇవ్వాలి కదా. మేము ఈడెందుకు ఇస్తాం? మేము బీసీకి ఇస్తే గెలవలేం, మా ఓసీ అభ్యర్థిని నిలబెడతాం. ఇంకొక ఊరుంది, జనగాం తీసుకుందాం. జనగాంలో ఇంకోటి ఏ అనే విలేజ్ తీసుకుందాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీసీకి ఇక్కడ 42% రిజర్వేషన్లో భాగంగా బీసీకి ఇచ్చింది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మేము బీసీలకి ఇయ్యం, ఓసీ అభ్యర్థులు నిలబెడితేనే మా వాళ్ళు గెలుస్తారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే కాంగ్రెస్ నిలబెట్టిన కాడ, బీసీ ఇచ్చిన కాడ బీజేపీ వాళ్ళు దీనిలో బలమైనటువంటి డబ్బులు ఉన్నటువంటి ఓసీ అభ్యర్థికి ఇవ్వచ్చు, బీఆర్ఎస్లు ఓసీ అభ్యర్థికి ఇవ్వచ్చు. అంటే ఇట్లా ఒక్కరు ఇచ్చిన చోట ఇంకొకరు ఇవ్వకపోతే ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది బీసీలకు. ఇచ్చిన పేరే బీజేపీ ఇచ్చిన పేరే, కాంగ్రెస్ ఇచ్చిన పేరే, బీఆర్ఎస్ ఇచ్చిన పేరే, కానీ ఈ నష్టం బీసీలకు జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఇచ్చినా కూడా అన్ని పార్టీలు కలిపి అక్కడ బీసీ అభ్యర్థికి ఇవ్వాలి. అట్లా 40% అమలు చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం జరిగే అవకాశం లేదు. కాబట్టి 3 పార్టీలు ఏ ఊర్లో అయితే బీసీలకు ఇస్తున్నారో ఆ ఊర్లో కంపల్సరీ అన్ని పార్టీలు ఇవ్వాలి, ఒక పార్టీ కాదు. నేను ఈడిచ్చినా ఇంకో దగ్గర ఇస్తా, ఈడ బీజేపీ వాళ్ళు ఇస్తే నాకేంది లేకపోతే లేదంటే నష్టపోయేది బీసీలే, ఏ పార్టీ కాదు. ఇక నవ తెలంగాణ పేపర్ తీసుకుందాం. నవ తెలంగాణలో వచ్చినటువంటి అంశాలని ఒకసారి మేము ముందు తీసుకొద్దాం. నిన్న ప్రకాష్ రాజ్ పిఆర్ చట్టం 2018 ప్రకారమే స్థానిక ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లు లేనట్టే. నిన్ననే చెప్పినాం మనం మార్నింగ్ న్యూస్లో. పాత రిజర్వేషన్ల ప్రకారమే బీసీలకు మొత్తం ఎన్నికలు, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పాత రిజర్వేషన్ల ప్రకారమే జరుగుతాయి. ఇది క్లియర్ కట్. హైకోర్టు గడువు ఇంకా 50 రోజులే. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఇదంతా కూడా మనం చెప్పినాం నిన్న ఆల్రెడీ. ఇలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.